రైతుల కష్టాలను వినే ఓపిక ప్రభుత్వానికి లేదని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. మిర్చి రైతులకు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేసిన 2 రోజుల దీక్షను ఆయన విరమించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఖరీఫ్, రబీ సాగు విస్తీర్ణం పడిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలుంటే ఆ రుణాలన్నీ చంద్రబాబు నాయుడు గారు రైతులెవరూ కూడా రుణాలు కట్టొద్దండి, రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బాబే వస్తాడు, బాబు వచ్చిన వెంటనే బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా ఇంటికి తీసుకొస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వదలగొట్టారు. రైతుల 87,612 కోట్ల రూపాయలకు సంబంధించి రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యక్తి రైతులకు అడ్డంగా మోసం చేసి ఆ 87,612 కోట్ల రూపాయల మీద అక్షరాల ఈ 3 సంవత్సరాలలో రైతులకు 18% అపరాధ వడ్డీ బ్యాంకులు వసూలు చేస్తా ఉంటే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీల రూపంలో కడతా ఉంటే 48,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలకే పెట్టిన పరిస్థితి ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే జరుగుతుంది.